నమస్తే. భాగవత సుధా కార్యక్రమానికి స్వాగతం. భాగవత సుధలో మనకి మంచి విషయాలు చెప్పడానికి మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సాహితీవేత్త గిరిజా మనోహర్ గారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్, అంటే ఇంతవరకు మనకి ఏంటంటే భాగవతం యొక్క పూర్వ విశేషాలు చెప్పారు. మరి ఇది ప్రథమ స్కందంలో విశేషాల గురించి వివరిస్తారా? మనము గత కొన్ని వారాలుగా భాగవత పురాణానికి సంబంధించి దాని పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించి అనేక విశేషాలు తెలుసుకున్నాం. వేదవ్యాస మహర్షి సంస్కృతంలో ఈ భాగవత రచన చేశారని, భారతీయ సంస్కృతికి ఇవి చాలా మూల గ్రంథాలని, ఇవన్నీ విషయాలు తెలిసాయి. దీనికి వ్యాఖ్యానాలు శ్రీధర వ్యాఖ్య, విజయరాఘవ వ్యాఖ్య, విజయధ్వజీయ వ్యాఖ్య, అద్వైత విశిష్టాద్వైత ద్వైత పద్ధతుల్లో ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకున్నాం. దీన్ని తెలుగులోకి ఇతర భాషల్లోకి చాలా మంది అనువదించారు. బమ్మెర పోతన అనువదించారు అనే విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం. దానికి కారణాలు, అసలు భాగవతం ఎందుకు, అవన్నీ తెలుసుకున్నాం. ఇంతకుముందు భాగవతంలోని మొదటి పద్యం శ్రీ కైవల్య పదంబు చెరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకు. ఈ పద్యం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే సాధారణంగా తెలుగు కవిత్వంలో ఒక సంప్రదాయం ఉంది. పద్యం ప్రారంభించడం శ్రీకారంతో ప్రారంభించేవాళ్ళు. అది నన్నయ్య గారు మొదలుపెట్టారు, శ్రీవాణి గిరిజాశ్చిరాయ అని. అట్లాగే తిక్కన గారు శ్రీ అన్న గౌరినాబరగు అంటూ, ఇది ఒక సంప్రదాయం. ఒక మాట ఉంది, మంగళాదిని మంగళ మధ్యాని మంగళాంతాని అని. అంటే ఏదైనా శుభకరంగా మొదలు కావాలి, శుభకరమైన విషయాలు మధ్యలో చెప్పాలి, చివరకు కూడా ముగింపు శుభకరంగా ఉండాలి అనేది ఒక సంప్రదాయం. సరే, కథలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి. అయితే ఈ మొదటి పద్యంలో ఒక నియమం ఉంది. ఏమిటి అంటే, చెప్పబోయే విషయం, మనం సబ్జెక్ట్ అంటామే, అది కొంచెం స్ఫురించాలి. మామూలుగా ఇది నాటకాల్లో ఉంటాయి, నాంది అంటారు దీన్ని. అంటే మొట్టమొదటి పద్యం, దీనికి ఆశీర్ నమస్క్రియా వస్తు నిర్దేశము, అది దానికి ఒక లక్షణం ఉంది శాస్త్రంలో. అంటే ఆశీస్సులు గురించి ఉండాలి. అంటే ఎవరికైనా ఇది వ్యక్తులకు అంకితం చేస్తే ఆ వ్యక్తిని భగవంతుడు ఆశీర్వదించాలి అని ఉంటుంది. నమస్సు, భగవంతుడికి నమస్కారం, భగవంతుడికి అంకితం ఇస్తే నమస్కారం చేయాలని. వస్తు నిర్దేశం ఉండాలి అన్నారు. అంటే దీంట్లో చెప్పబోయే వస్తువుకు సంబంధించిన 1-2 సూక్ష్మంగా ఉండాలి అన్నారు. ఇప్పుడు భాగవతంలో ఇది మొదటి పద్యం. ఆయన వ్యక్తులకు అంకితం ఇవ్వలేదు కాబట్టి నమస్క్రియ చేశాడు. మహానందాంగనాడింభకుడు, మనం ఇంతకుముందు అనుకున్నాం, పసివాణ్ణి ఎందుకు నమస్కరించాడు అంటే పసివాళ్లకు భవిష్యత్తు ఉంటుంది, యువకులకో వృద్ధులకో భవిష్యత్తు ఉండదు అని. ఇదంతా ఒకటి. ఎందుకు రాస్తున్నారు అనేది మొట్టమొదటి పదంలోనే చెప్పాడు, శ్రీ కైవల్య పదం అని, మోక్షం సాధించడం కొరకు. ఆ విషయాలు మనం చర్చించుకున్నాం. ధర్మ అర్థ కామ మోక్షాలు 4 ఉంటాయి. ఇది భారతీయ జీవన విధానం. అయితే ఇక్కడ వస్తు నిర్దేశం ఏముంది అంటే, దీంట్లో మనకు భగవంతుణ్ణి స్తుతిస్తున్నాడు. లోకరక్షైకారంభకు అన్నాడు. అంటే ప్రపంచాన్ని రక్షించేటువంటి వాడైన భగవంతుడికి అని. అంటే భగవంతుడు ఎప్పుడు కూడా లోకాన్ని రక్షించడానికే ఆలోచిస్తుంటారు. లోకంలో అన్యాయం జరిగితే దాన్ని తీసేస్తాడు, న్యాయ మార్గంలో లోకాన్ని నడిపే ప్రయత్నం చేస్తాడు. అంటే భక్తి మార్గంలో వెళ్ళేవాడికి ఎప్పుడు కూడా రక్షణ భగవంతుడే ఇస్తాడు. లోకరక్షైకారంభకు, అందుకని దాని తర్వాతనే భక్త పాలన కళా సంరంభకు అన్నాడు. అంటే భక్తులను పాలించే కళలో, అంటే భక్తులను కాపాడే కళలో ఆయన మహానుభావుడు. అంటే సంరంభం అంటే తొందరపడేవాడు, ఎప్పుడు భక్తులను రక్షించాలని తొందరపడతాడు. అది మనకు గజేంద్ర మోక్ష ఘట్టంలో తెలుస్తుంది తరువాత వచ్చే దాంట్లో. అంటే ఆయన మొరబెట్టగానే లక్ష్మీదేవిని కూడా వదిలిపెట్టి ఆమె చీర కొంగు పట్టుకొని వచ్చేస్తుంటాడు. అంత వేగం ఉంటుంది భగవంతుడికి భక్తుల్ని రక్షించడంలో. ఆ సూచన ఉంది ఇక్కడ. భక్త పాలన కళా సంరంభకు అన్నాడు. అట్లాగే దానవోద్రేక స్తంభకు అన్నాడు. దానవుల యొక్క దుర్గర్వాన్ని, ఉద్రేకాన్ని, కోపాన్ని, ఆవేశాన్ని
అన్యాయాన్ని అన్నింటినీ కూడా స్తంభింపజేస్తాడు, వాటన్నిటిని కూడా తగ్గించేసి వాడిని సంహరిస్తాడు. ఈ మూడు అంటే ఈ భాగవతంలో ఇవి ఉన్నాయి. అందుకని మొదటి పద్యంలోనే ఆయనకు నమస్కారం చేస్తున్నాడు, అది వేరే విషయం, విషయం అదే. కానీ ఆ వాడిన పదజాలం ఏదైతే ఉందో, సమాసం ఏదైతే ఉందో, సమాసాలు పదజాలాలు ఏదైతే ఉందో అవి వస్తువును సూచిస్తున్నాయి. ఈ భాగవతంలో ఇవి ఉన్నాయి. ఏమిటి? లోకాన్ని రక్షించే విషయం, భక్తులను కాపాడే విషయం, దాంట్లో తొందరపడే తత్వం భగవంతుడిది, భక్తులను రక్షించాలనే విషయంలో. అట్లాగే దానవులను అంటే దుర్మార్గాలు చేసేటువంటి రాక్షస జాతిని నాశనం చేయాలి. హిరణ్యకశిపుని చంపాడు, దీంట్లో చాలా ఉన్నాయి. ఆ రాక్షసుని ఈ రాక్షసుని సంహరించినటువంటి విషయాలు. ఇది ఈ మొట్టమొదటి పద్యంలోనే మనకు కనిపిస్తుంది. ఈ సాధారణంగా కవులు తమ కావ్యాల్లో రాసిన మొట్టమొదటి పద్యాన్ని శ్రీకారంతో మొదలు పెట్టడం, అది మంగళప్రదమైంది అని భావించడం. రెండవది ఆశీస్సులు ఉండాలి. వ్యక్తులకైతే ఆశీస్సులు, అది ఎవరికైనా రాజులకు అంకితం ఇస్తారు, ఆ రాజును భగవంతుడు కాపాడుగా కానీ నమస్కరిస్తారు, అది వేరే విషయం. ఇది దేవుడికే అంకితం చేశాడు కనుక దేవుడికి బాగు కావాలని వీడు కోరాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుడికి నమస్కారం చేయాలి, భగవంతునికి నమస్కరించాలి. నేను నమస్కరిస్తున్నాను అని చెప్పాడు. అవన్నీ ఉన్నాయి, ఇది కూడా ఉంది. ఇది మొదటి పద్యంలో విశేషం. సరే, దీంట్లో ఒక చమత్కారమైన పదం వాడాడు. మనం ఇంతకుముందు అనుకున్నాం డింభకుడు అంటే పసివాడు అని. ఈ డింభకుడు అనే పదం పోతన్నకు చాలా ఇష్టం, భాగవతంలో చాలా చోట్ల వాడాడు, వస్తాయి మనకు భవిష్యత్తులో. అయితే ఇక్కడ ఒక పదం వాడాడు, మహానందాంగనా డింభకుడు అని. అంటే నందుడి యొక్క భార్య అయిన యశోద దగ్గర పసివాడు అని. ఈ మహానందాంగనా డింభకుడు ఎందుకనాలి? ఉట్టి నందాంగనా డింభకుడు అనొచ్చు కదా. దీన్ని విడదీస్తే మహా ఆనంద అంటే కావ్యం చదివితే దాని లక్ష్యం ఆనందం కావాలి. మహా ఆనందం కలిగేటువంటి ఒక మహాకావ్యాన్ని మీకు అందిస్తున్నాను అని చెప్పకనే చెప్పాడు. అక్కడ చెప్పింది అది కాదు, కానీ అది ఉండి దాన్ని ధ్వని అంటారు. అలంకార శాస్త్రంలో ఏంటంటే ఒక విషయం మనం చెప్పినప్పుడు వాడికి ఇంకో విషయం అర్థమవుతుంది. ఎవరైనా మనకు చాలా ఆత్మీయులు వచ్చారనుకోండి, మా ఇంటికి రమ్మంటాం, నాకు ఇప్పుడు సమయం లేదు, మీలాంటి వాళ్ళకి ఎక్కడ సమయం దొరుకుతుందిలేండి అంటే ఏమిటి? వ్యంగ్యం ఉంది దాంట్లో, దాన్ని ధ్వని అంటారు కావ్యంలో. అంటే కవులకు ధ్వని, అందుకని ఏమన్నారంటే అలంకారికులు కావ్యానికి ధ్వనే ఆత్మ అన్నారు. సూటిగా చెప్పరు, ఇది అది అక్కడ ఇక్కడ మొదలు పెట్టాడు పోతన గారు. మహానందాంగనా డింభకుడు అంటే ఈ కావ్యం చదివితే, ఈ భాగవతం చదివితే, ఈ భగవతత్వాన్ని గురించి తెలుసుకోవాలంటే మనకు అపరిమితమైన ఆనందం కలుగుతుంది అనే విషయాన్ని స్ఫురింపజేశాడు. అది భాగవతంలో ప్రారంభంలో ఉన్న మొట్టమొదటి పద్యం. తరువాత మనకు మరికొన్ని పద్యాలు మనం చూస్తే ఆశ్చర్యంగా, ఎందుకంటే పోతన్న యొక్క చరిత్రలో ఎక్కడ చూసినా కూడా సరే, దీంట్లో మనం కొన్ని పద్యాలు మనం చూసుకున్నాం. ఇందులో సరస్వతి మామూలుగా ఒక్క దేవుడికి లేదా ఒక దేవతకు ఒక పద్యం చెబుతారు. విష్ణువుకి ఈయన ఒక పద్యం చెప్పాడు, శివుడికి ఒక పద్యం చెప్పాడు, పార్వతీదేవికి ఒక పద్యం, అమ్మల గన్నయమ్మ ముగ్గురమ్మల అని తెలుసుకున్నాం మనం, దుర్గమాయమ్మ కుపాబ్ది. సరస్వతికి 4 పద్యాలు చెప్పాడు. అంటే సరస్వతి అంటే విద్యా అధినేత్రి అంటాం. దాని అసలైన అర్థం ఏమిటంటే సరస్వతి అంటే ప్రవహించేది అని అర్థం. జ్ఞానం ఎప్పుడు కూడా ప్రవహించాలి, మన నుండి ఇంకొకళ్ళకు రావాలి, ఆగిపోకూడదు. ఆగిపోతే దాని విలువ పోతుంది. అందుకని దానికి సరస్వతి అని పేరు పెట్టారు. అమ్మవారికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే ప్రవహించే గుణం ఉంది ఆమె, అది జ్ఞానానికి ఆమె అధినేత్రి. ఒకరి నుండి ఒకరికి, ఒకరి నుంచి ఒకరికి, ఒక తరం నుంచి ఒక తరానికి, ఒక యుగం నుంచి ఒక యుగానికి విద్యా జ్ఞానం వస్తూనే ఉన్నాయి. అందుకని నా శోణితలంబునన్నుదరు సోకగ మొక్కి నేను చదివాం. అట్లాగే శారద నీరదెందు ఘనసార పటీర మరాళం. అయితే ఇవన్నీ 4 పద్యాల్లో చెప్పారు. ఇతర దేవతలకు అన్ని చెప్పలేదు. అంటే ఈ విజ్ఞానం చాలా ముఖ్యం మనకు. జ్ఞానం అనేది అందులో దైవ జ్ఞానం చెప్పబోయే గ్రంథం ఇది. కాబట్టి దైవ జ్ఞానం చాలా ముఖ్యమని దాని యొక్క ప్రాముఖ్యాన్ని తెలపడం కొరకు అమ్మవారిని 4 పద్యాల్లో స్తుతించాడు. అంబనవాంబుజోజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రిక ఇట్లా. తరువాత కవిస్తుతి చేస్తారు. తమకంటే ముందు, ఇంతకుముందు అనుకున్నాం మనం, అందరూ పూర్వకవి స్తుతి చేస్తారు, ఈయన చేశాడు. సమకాలీన కవులను మెచ్చుకోరు ఎవరు, కానీ ఈయన మెచ్చుకున్నాడు. తర్వాత పుట్టబోయే వాళ్ళకు కూడా నమస్కరించారని చెప్పుకున్నాం. దీంట్లో ఒక విచిత్రమైన పద్యం చెప్పాడు, అది చమత్కారంగా ఉంది. పుట్టన్ పుట్ట
శరంబునన్మొలవ అంబోయాన పత్రంబునన్ నెట్టంగల్గను కాళి కొల్వను పురాణింపందొరంకొంటి మీదెట్టే వెంట చదింతు తత్సరణి నాకీవమ్మ ఓ అమ్మ మేల్పట్టున్ నాకగునమ్మ నమ్మితి చుమీ బ్రాహ్మీ దయాంబోనిధి. ఇది సరస్వతి స్థుతులు. ఇది ఒక బ్రాహ్మీ దయాంబోనిధి. బ్రాహ్మి అంటే బ్రహ్మ భార్య అని. మామూలుగా మనకు లౌకికమైన అర్థంలో కాదు వాళ్ళు భార్యలు అంటే. భార్య అంటే ఏదో ఆయన పెళ్లి చేసుకున్నాడు ఇవన్నీ ఉండవు. బ్రహ్మ అనేది జ్ఞానం. ఆయన వేదాలు ఇస్తాడు, మనకు జ్ఞానం ఇస్తాడు. వేదం అంటే జ్ఞానం, విద్ అంటే జ్ఞానము అని. జ్ఞానం ఇచ్చేవాడికి చదువు ఉండాలి. అందుకనే ఆయన నాలుక మీద సరస్వతి ఉంటుంది అంటారు. అట్లాగే విష్ణుదేవుడు స్థితికారుడు, లోకాన్ని రక్షించాలి, ఆయనకు సంపద కావాలి. కాబట్టి ఆయన భార్య లక్ష్మి అన్నారు. పరమేశ్వరుడు లోకంలో ఉన్నటువంటి అన్యాయాల్ని అక్రమాల్ని లయం చేస్తాడు. ఆయన లయకారుడు. లయం చేసేవాడికి శక్తి కావాలి. శక్తి స్వరూపుడి అయిన పార్వతిని భార్య అన్నారు. ఇక్కడ భార్యాభర్తలు అంటే లౌకిక సంబంధాలు ఉండవు. బ్రాహ్మి అంటే సరస్వతి. సరస్వతికి చాలా పేర్లు ఉన్నాయి, దాంట్లో బ్రాహ్మి. దయాంభోనిధి అన్నాడు. నువ్వు దయకు సముద్రం. ఏమడుగుతున్నాడు? మామూలుగా మనం ఇంతకు ముందు అనుకున్నాం, ప్రతి కవి నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని అవన్నీ చెప్పుకుంటారు. ఈయన ఏమీ చెప్పుకోలేదు. పైగా ఏమంటున్నాడు? నేనేమన్నా వాల్మీకినా, నేనేమన్నా వ్యాస మహర్షినా, నేనేమన్నా కాళిదాసునా? ఇవన్నీ నేను రాస్తున్నానైనా పురాణం, కాబట్టి నన్ను దయచూడు తల్లి అన్నాడు. ఇక్కడ చమత్కారంగా ఏం చెప్పాడంటే, పుట్టలో పుట్టినవాడు వాల్మీకి. అంటే ఆయన పుట్టలో పుట్టలేదు, ఆయన తపస్సు చేస్తుంటే పైన పుట్టలు వచ్చినాయని అవన్నీ చెప్తారు. అవి పురాణ కథలు. అయితే వాల్మీకి అంటే వల్మీకము నుండి జన్మించి, వల్మీకం అంటే పుట్ట, వాల్మీకి అంటే వల్మీకము నుండి జనించిన వాడు అని. నేను పుట్ట శరంబునన్మొలవ. ఇది కొత్త విషయం. శరం అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డిలో నుంచి ఉద్భవించిన వాడు కుమారస్వామి. నేనేమి కుమారస్వామిని కాదు అన్నాడు. అంటే కవులు రచయితలు చెప్పారు, ఈ కుమారస్వామిని ఎందుకు తెచ్చాడు? తర్వాత ఏమన్నాడు? అంభోజాన పాత్రంబునన్ అంటే వేదవ్యాసుడు పడవలో జన్మించాడు. పరాశర మహర్షికి సత్యవతికి పడవలో జన్మించిన వాడు కాబట్టి నేను వేదవ్యాసుని కాదు. అంటే పుట్టలో అంభోయాన పాత్రం అంటే నీళ్లలో నడిచే, అంబస్ అంటే నీళ్లు. కాళిగొల్వను, కాళిని సేవించిన వాడు కాళిదాసు. కాళిదాసు కాళిన్ కొల్వను అన్నాడు. అంటే కాళిదాసు కాళిని సేవించాడని. అయితే నేను కాళిదాసును కూడా కాదు. పురాణింపన్ దొరంకొంటి, మళ్ళీ నేను ఈ పురాణం చెప్పడానికి సిద్ధపడ్డాను, కాబట్టి నన్ను దయతో కాపాడు తల్లి అన్నాడు. దీని మీద చాలా చర్చలు జరిగాయి. వాల్మీకిని వర్ణించాడు, బాగుంది. వేదవ్యాసుని చెప్పాడు, బాగుంది. కాళిదాసుని చెప్పాడు, బాగుంది. ఈ కుమారస్వామిని ఎందుకు చెప్పాడు? ఆయన ఏమన్నా రచయితనా? అంటే కుమారస్వామికి ఒక పేరుంది, సుబ్రహ్మణ్యుడు అని. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు అని. సుబ్రహ్మణ్యుడు అంటే మంచి బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు అని. నేను చేస్తున్నది భాగవతం. ఇది భగవత్తత్వాన్ని చెప్పాలి. భగవతత్వం తెలిస్తేనే బ్రహ్మజ్ఞానం తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని తెలిసినటువంటి ఉత్తమమైన బ్రహ్మజ్ఞాని అయినటువంటి కుమారస్వామిని ఈయన స్తుతించాడు అని తర్వాత పండితులు దీని గురించి స్థిరపరిచారు. ఎందుకంటే దీని తర్వాత ఇది ప్రథమ స్కంధంలో 7వ పద్యం, ఇది 10వ వచనం ఉంది. ఆ 10వ వచనంలో ఇంకా చాలా మంది కవులను ఆయన స్తుతించాడు. వచనం ఇది పద్యాలు ఉంటాయి, గద్యము ఉంటుంది. ఈ గద్యంలో కూడా కుమారస్వామిని స్తుతించాడు. అక్కడ చెప్పాడు సుబ్రహ్మణ్యుని అని. ఆ మాటను పట్టుకొని సాహిత్య విమర్శకులు ఏమంటాడంటే, ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క విధంగా స్తుతించాడు ఈ వచనంలో. దినకర కుమార ప్రముఖులంగా తలంచి ఇద్దరిని ప్రార్థించాడు. మొట్టమొదలు ఒకడు సూర్యుడు, ఒకడు కుమారస్వామి. సూర్యుడిని ఎందుకు? సూర్యుడేం కవి కాదు, కానీ సూర్యుడికి ఎందుకు నమస్కరించాడంటే, దీనికంటే ముందు కొంతమందికి నమస్కరించాడు. సూర్యుడు చైతన్య స్వరూపుడు. లోకానికి చైతన్యం రావడం సూర్యోదయంతోనే. సూర్యుడు లేకపోతే చైతన్యం ఉండదు.
రాత్రంతా నిద్రపోయిన పక్షులు తెల్లవారేసరికి కుహు కుహు రావాలి ఎందుకు చేస్తాయి? సూర్యకిరణాలు మనం కనబడకున్నా వాటికి తెలుస్తాయి. అంటే సూర్యుడు లోకానికి చైతన్య ప్రదాత. కాబట్టి ఇది ఇంతటి మహాపురాణాన్ని రాయాలి అంటే చాలా చైతన్యం కావాలి. కాబట్టి మొట్టమొదటి సూర్యుడికి నమస్కరించాడు. తర్వాత ఈ కుమారస్వామికి అక్కడ చెప్పాడు. చెప్పి ప్రథమ కవిత విరచన విద్యా విలాసాతిరేకి వాల్మీకిని నుతించి అన్నాడు. వాల్మీకిని ఒక విశేషణం, వాల్మీకి ఒక విషయం చెప్పాడు. ఏమిటి అంటే మొట్టమొదటి కావ్యము రచించిన మహానుభావుడు, ప్రథమ కవితా విరచనం. అసలు మనకు అంతవరకు వేదాలు తప్ప వేరే ఛందస్సు లేదు. లౌకిక ఛందస్సులో మొట్టమొదలు మనకు శ్లోకాన్ని అందించిన వాడు మానిషాద ప్రతిష్టాంత మగమ శాశ్వతీ సమా అని ఒక శ్లోకం చెబుతాడు. ఆయన అకస్మాత్తుగా ఆయన నోట్లో నుంచి వస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై రామాయణం రాయమంటాడు, ఏదన్నా ఒక కావ్యం రాయమంటాడు, నారదుడు చెప్తాడు. అవన్నీ మనం చర్చించుకున్నాం ఇంతకుముందు. అందుకని ప్రథమ కవిత్వం అందించినటువంటి మహానుభావుడైన వాల్మీకి మహర్షికి హయగ్రీవ ధనుజకర పరిమళిత నిగమ నివహ విభాగ నిర్ణయ నిపుణతా సముల్లాసునకు వ్యాసునకు చాలా విషయాలు చెప్పాడు వ్యాసుని గురించి. ఏమన్నాడు? హయగ్రీవుడు ఈయన విష్ణువు యొక్క అవతారం. ఆ హయగ్రీవుడు మనకు లలితా సహస్రనామాలని మనం చదువుతాం. అవి అనుగ్రహించిన వాడు హయగ్రీవుడే. ఆ హయగ్రీవుణ్ణి గురించి మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. హయగ్రీవ స్వామి ద్వారానే ఇది లోకంలోకి వచ్చింది భాగవతం అని. ఆయన రాక్షసులను చంపిన హయగ్రీవుని నుండి వేదవ్యాసుడికి వచ్చింది, వేదవ్యాసుడి నుంచి నారదుడికి వచ్చింది, వేదవ్యాసుడి నుంచి శుకుడికి వచ్చింది, నారదుడి నుంచి శుకుడికి వచ్చింది, శుకుడి నుంచి పరీక్షణ్ మహారాజుకు తర్వాత లోకంలోకి వచ్చింది అని. ఇట్లాంటి ఒక మహాగ్రంథాన్ని అందించినటువంటి వేదవ్యాస మహర్షికి శ్రీ మహాభాగవత కథాసుధారస ప్రయోగికి శుకయోగికి, భాగవతం అనేది మనకు ప్రపంచంలోకి రావడానికి కారణం వేదవ్యాస మహర్షి యొక్క కుమారుడైనటువంటి శుకయోగి. ఆయన మొదటి నుంచి కూడా విరాగి. ఆయన పేరుకు వేదవ్యాసుడి కుమారుడు, కానీ వేదవ్యాసుడి కంటే కూడా వైరాగ్యం ఎక్కువ ఉన్నవాడు. అది తర్వాత పురాణ కథల్లో చాలా కథలు ఉన్నాయి వాటికి. అట్లాంటి శుకయోగిని ఆశ్రయించి పరీక్షణ్ మహారాజు ఆయనకు నమస్కరించి ఆయన ద్వారా ఈ విషయాలు తెలుసుకున్నాడు. అంటే భాగవత కథలో ఇంతమందికి భాగవత పురాణము లోకంలోకి రావడానికి ఇన్ని విధాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అది మనకు ఈ కథా ప్రారంభంలో ఉంటుందన్నమాట. మరి అంటే మాస్టర్ ఇప్పుడు భాగవతం అసలు ఎట్లా ప్రారంభమైంది? దీంట్లో మనం ఇంతకుముందు అనుకున్నాం, ఇది అయిన తర్వాత భాగవతంలో మామూలుగా కావ్యాల్లో ఉన్నట్టు ఇది ఎట్లా రాయాలి, ఇదంతా భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, తర్వాత కొంతమందికి తెలుగు ఇష్టము, కొంతమందికి సంస్కృతం ఇష్టము, ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. అంటే భాగవత రచనలు ఏ విధంగా ఉన్నాయి, నేను ఎట్లా రాస్తున్నాను, ఇవన్నీ చెప్పుకున్నాడు. ఇది ప్రారంభం కావడం అనేది మొట్టమొదలు భగవత్ స్తుతితో ప్రారంభమైంది. భగవంతుని స్తుతించి తరువాత ఏం చేశాడంటే ఒక పద్యం చెప్పారు. ఏమిటంటే అదే మనం నిన్న చర్చించాం. వేదకల్ప వృక్ష విగలితమై శుకముఖం అంటే శుకుడి ద్వారా శుకముఖ సుధాద్రవమున మనసియున్న భాగవత పురాణ ఫలరసాస్వాదన పదవిగనుడు రసిక భావ విధులు. ఇది భాగవతం అనేటువంటిది ఒక కల్పవృక్షం అయితే దాని పండ్ల రసము శుకము. మామూలుగా చెట్టు మీద చిలకలు కొడుతుంటాయి పళ్ళు, అవి చాలా ఇష్టపడుతుంటారు. ఇక్కడ కల్పవృక్షం ఇది భాగవతం అనేది. ఆ శుక మహర్షి ఒక శుకం లాంటి వాడు. ఆ పండ్ల రసాన్ని మనం ఆస్వాదించడానికి మనము సిద్ధపడాలి అని చెప్తూ దేన్ని గురించి చెప్పాడు ఈయన అంటే, ఇది సాధారణంగా భాగవతంలో మనం తెలుసుకున్నాం. ఇది ఎందుకొరకు రాశారు అంటే అలసులు మందబుద్ధియుతులు అల్పతరాయువులు ఉగ్రరోగ సంకలితులు కలియుగమందు మానవులు వీళ్ళంతా కూడా మందభాగ్యులు సోమరిపోతులు, వీళ్ళందరూ ఎట్లా తరించాలి అంటే భాగవతం దాన్ని గురించి చెప్తూ ఒక పెద్ద పద్యం రాశాడు. యవని అవతారమెల్ల భూతములకు సుఖమును వృద్ధి చేయు సొరిది చేయు యవని శుభనామమే ప్రొద్దునుడు వంగ
సంసార బంధంబు సమసిపోవు ఎవని చరితంబు హృదయంబు చేర్పంగ భయమంది మృత్యువు పరువు వెట్టు ఎవని పదనదినే పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి గలుగు తపసులెవ్వని పాదంబు తగిలి శాంతి తెరువుగా అంచిరి వసుదేవ దేవకులకు ఎవడు దయించే తత్కథలెల్ల వినగ నిచ్చ పుట్టెడు ఎరిగింపు మిద్ధ చరిత. మనం అనుకున్నాం ఏమిటంటే నైమిషారణ్యంలో ఋషులందరూ కూర్చొని శౌనకుడు మొదలైనటువంటి వాళ్ళు సూత మహామునిని ప్రశ్నించారని. ఆయన ఏమని ప్రశ్నిస్తున్నారట, ఎవరి చరిత్ర వింటే మాకు కొంచెం ఇష్టం ఉంది, దయచేసి చెప్పండి. ఎట్లాంటి చరిత్ర? ఎవని అవతారము ఎల్లభూతములకు సుఖమును వృద్ధియు సొరిది చేయు. ఎవడు అవతారం ఎత్తితే, ఇది ఒక విచిత్రమైన తెలుగు నుడికారం. ఎవడుతో మొదలు పెడతాం, ఎవడైతే ఈ దేశాన్ని అని అంటుంటాం మనం. అంటే కర్త తర్వాత వస్తాడు, ముందు ఎవడు అనే పదం వస్తుంది. దీన్ని సంస్కృతంలో ఉంటుంది ఈ నియమము, తెలుగులో కూడా యవ్వానివా తిక్కని రాశాడు. యవ్వానివా గిటని భమద పంకంబు రాజభూషణ. ఎవడి ఇంటి ముందరైతే రాజుల కిరీటాలు నమస్కరించడం వల్ల వాళ్ళ రత్నరాసులు రాసి అది బురదలాగా అయిపోయి ఉంటుందో అట్లాంటి వాడు ధర్మరాజు అని ఒక పద్యం చెప్తాడు. ఇది ఒక విచిత్రమైన పద్య ప్రయోగం. సో ఈయన కూడా, పోతన గారు కూడా చాలా చోట్ల ఈ పద్ధతిని అనుభవించాడు. మనం తర్వాత వస్తుంది ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండులి అనే పద్యం. ఎవడు అని మొదలుపెట్టి ఫలానా వాడు అని చెప్తారు చివరకు. ఇక్కడ కూడా ఎవని యొక్క అవతారము వల్ల, ఎవడు అనేక అవతారాలు చేసుకున్నాడు ఆయన, ఆ అవతారాల వల్ల లోకానికి సుఖం కలుగుతుందో అట్లాగే ఎవ్వని శుభనామమే ప్రొద్దునుడు వంగ సంసార బంధంబు సమసిపోవు. భగవంతుణ్ణి ప్రార్థించడం ఏమిటంటే, మానవుడు సంసార కష్టసుఖాల్లో మునిగి తేలుతుంటాడు. ఆ కష్టసుఖాలన్నీ పోవడానికి భగవంతుని స్మరిస్తుండాలి. నిరంతరం ఎవరి పేరైతే స్మరిస్తూ ఉంటారో, ఎవరిని గురించి స్మరిస్తూ ఉంటారో, అట్లాగే ఎవని చరితంబు హృదయంబు చేర్పంగా భయమంది మృత్యువు పరువు పెట్టు. ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి. ఎవరి పేరు చెప్తే మృత్యువు పారిపోతుంది అంటే చావు ఉండడం అని కాదు. మనం ఏమనుకుంటామంటే భగవంతుణ్ణి స్తుతిస్తే చావు తప్పిపోతుందని. చావు అనేది పుట్టుక ఉన్న ప్రతి జీవికి ఉంటుంది, కానీ చావు భయం పోతుంది. చచ్చిపోతామేమో అని భయం పోతుంది, చావు పారిపోదు మనకి. అట్లా అంటే సాధారణంగా దీర్ఘాయువు ఇస్తాడు దేవుడు, అవన్నీ ఉంటాయి. కానీ పుట్టిన తర్వాత గిట్టడం తప్పదు. అది జీవి యొక్క లక్షణం, సృష్టి ధర్మం. అది దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. రాక్షసులు చేసిన పని అదే. నాకు చావు ఉండకూడదు, వాడితో ఉండకూడదు, వీడితో ఉండకూడదు, వాడు చంపకూడదు, వీడు చంపకూడదు అంటే ఎవడో చంపే సూత్రం ఉంటుంది అందులో. రావణాసురుడు అన్నాడు వాడితో చంపకూడదు, వాడితో యక్షులు చంపకూడదు, గంధర్వులు చంపకూడదు, దేవతలు చంపకూడదు. మానవుడు మర్చిపోయినాడు, మానవుడిగా పుట్టాడు. అది అట్లాంటి భగవంతుణ్ణి స్తుతించాలి అనేటువంటి విషయంతో ఈ భాగవతం ప్రారంభమవుతుంది. ఆయన చరిత్ర వినాలి అని, అట్లాంటి వాడి చరిత్ర వినాలనుకుంటున్నామయ్యా అని సూత మహర్షిని వీళ్ళు ప్రార్థిస్తారు. అక్కడ భాగవతం ప్రారంభమవుతుంది. అదమ్మా మాస్టర్. ఇంకా ఇందులో ఇంకా ఏమేమి వివరించారు చెప్తారా? అట్లాగే అంటే ఎవరైతే సమస్త భూతాలను రక్షించేవాడో, ఎవడైతే ఎవరి పేరు చెబితే మృత్యుభయం పోతుందో, ఎవరి చరిత్ర వింటే ఎవని చరితంబు హృదయంబు జర్పంగ భయమంది మృత్యువు పరువు పెట్టు. ఇంకొక మాట చెప్పాడు, ఎవ్వని పదనదిని ఏ పారు జలములు సేవింప నైర్మల్య సిద్ధి కలుగు. మనం ఇప్పుడు గంగా నది స్నానం చేస్తుంటాం, పాపాలు పోతాయని. ఆ గంగా విష్ణువు పాదం నుంచి ఉద్భవించింది. విష్ణు పాదోద్భవి గంగా అంటారు. ఆయన పాదం నుంచి గంగ ఉద్భవించింది. కాబట్టి ఏమంటున్నాడు, ఎవరి పదనదీ జలములు, ఎవరి పదం నుంచి పదం అంటే పాదం, ఎవరి పాదం నుంచి
ఉద్భవించిన జలాలు మానవుల యొక్క నైర్మల్య ఏదైనా పాపాలు ఉంటే పోగొడుతుందో అట్లాంటి భగవంతుణ్ణి గురించి తపస్సులు ఎవ్వని పాదంబు తగిలి తపస్సులు ఋషులు తపస్సులు అంటే తపస్సు చేసేవాళ్ళు తపస్సులు ఎవరిని గురించి తపస్సు చేస్తూ ఉంటారో అట్లాంటి వసుదేవ దేవకులకు జన్మించిన శ్రీకృష్ణ పరమాత్ముడు వసుదేవుడు దేవకి తర్వాత నందుడు యశోద దగ్గరికి వెళ్తిపోతాడు ఆయన చిన్నప్పుడు వసుదేవుడు తీసిపోయి అక్కడ దింపేస్తాడు కంసుడికి భయపడి అవి మనకు తెలిసిన కథలే అంటే చెరసాలలో జన్మిస్తాడు దేవకీదేవి అష్టమ గర్భంలో పుట్టిన ప్రతివాడిని చంపేస్తుంటాడు కంసుడు ఎందుకంటే ఆయన దేవకి వసుదేవుల వివాహం అయినాక వాళ్లను తీసుకురావడానికి రథం తానే స్వయంగా తోలుతుంటాడు ఆయన చెల్లెలు కాబట్టి అకస్మాత్తుగా ఆకాశవాణి వినిపిస్తుంది వాడికి ఒరేయ్ నీ మృత్యువును నీవే తీసుకుపోతున్నావని ఏమి అంటే దేవకీదేవి అష్టమ గర్భంలో జన్మించినటువంటి శిశువు నీ మృత్యుకారకుడు అంటారు అప్పటి నుంచి వాళ్ళిద్దరిని బంధించి పుట్టిన ప్రతి వాళ్ళని తప్పేస్తున్నాడు అప్పటికి వసుదేవుడు అంటాడు వాళ్ళు ఏం చేశారయ్యా 8వ గర్భం కదా అంటే వినడు చంపేస్తున్నాడు లెక్కతో సంబంధం అంతే లెక్కతో సంబంధం లేదు వీడు జన్మిస్తే అప్పుడు వీడిని తీసుకుపోయి నందుని దగ్గర యశోద దగ్గర పడుకోబెట్టి అమ్మాయిని తీసుకొస్తారు ఆ అమ్మాయిని కూడా వీడు అమ్మాయి కదా ఏం చేస్తుంది అంటే కూడా వినడు అంటే ప్రాణభయం ప్రాణభయం ఆమె పైకి వెళ్ళిపోయి ఆమె శక్తి స్వరూపిణి నీకు సంబంధించిన వాడు అక్కడ పెరుగుతున్నాడు ఇంకో చోట అంటాడు అందుకని ఎవరిని గురించి అయితే దేవకి వసుదేవులకు జన్మించాడో ఆయన చరిత్ర వినాలి అనే కోరిక మాకు కలిగింది స్వామి దయచేసి ఆ విషయాలన్నీ మాకు కూలంకషంగా చెప్పండి అని ప్రార్థించడంతో ఈ భాగవతం దాదాపుగా ప్రారంభం అంటే దీది కృష్ణుని కథలే కానీ ముందుగా శ్రీమన్నారాయణి అవతారాలను వర్ణించారు తర్వాత కృష్ణుడిది 10వ స్కంధంలో వస్తుంది మళ్ళీ మొత్తం కృష్ణ లీలలు కృష్ణుడి యొక్క ఎందుకంటే భారతంలో కృష్ణుడు వేరు అతను రాజనీతిజ్ఞుడు అవన్నీ ఉన్నాయి ఇక్కడ కృష్ణుడి యొక్క చరిత్ర తెలుస్తుంది మనకు ఇది భాగవత కథా ప్రారంభం అంటే ప్రథమ స్కంధంలో మొదలు ఇంకా చాలా ఉన్నాయి తర్వాత కథలన్నీ ఇది మొట్టమొదలు ప్రారంభ దశ ఇంకా కొంచెం ముందు దీంట్లో ఉన్నాయి అవతారాలు ఇవన్నీ వస్తాయి మనకు తర్వాత అది ప్రథమ స్కందంలో చాలా చక్కటి విషయాలు మాకు వివరించారు ధన్యవాదాలు మాస్టారు చూస్తూనే ఉండండి 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం